సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని మహిళా పోలీస్ స్టేషన్ సీఐ తమీం అహ్మద్ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్, విఘ్నేష్ టవర్స్, తిరుపతి రూరల్, పాడిపేట, తిరుచానూరు నందు విద్యార్థులకు సైబర్ క్రైమ్, చైల్డ్ మ్యారేజెస్, గంజాయి గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడంతో పాటు శక్తి యాప్ గురించి అవగాహన కల్పించడం జరిగిందని వివరించారు. రోజురోజుకు పెరుగుతున్న సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్ లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సైబర్ నేరాలకు గురైన వెంటనే 1930 హెల్ప్ లైన్తో పాటు సమీప ప్రాంతంలో ఉన్న పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు. అలాగే మీ భద్రత మా బాధ్యత అనే నినాదంతో వినూత్నంగా అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. మహిళల భద్రత, చిన్నపిల్లలపై నేరాల నివారణపై విస్తృతంగా అవగాహన కార్యక్రమం నిర్వహించడంతో పాటు వాటి నివారణ కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ కొలాయప్ప, శ్రీ చైతన్య కళాశాల ఇన్ఛార్జ్ ఏవో రత్నం, శక్తి టీం సిబ్బందితో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మీరు ఇంకా వైట్ పేపర్ లాగా మీ లైఫ్ ఇప్పుడే ఏదైనా కూడా చెడు కానీ మంచి కానీ ఇప్పుడే నిర్ణయం అవుతుంది. ఎప్పుడైనా అంటారు కదా, 16 ఏళ్ల నుండి 21 సంవత్సరాలు, 22 సంవత్సరాల లోపు పిల్లలకు ఏమేమి అలవాట్లు అవుతాయో అవే జీవితం అంతా ఉంటాయి. కాబట్టి అదే ఆ డిసిప్లిన్ కానీ ఒక నియమబద్ధమైన లైఫ్, క్రైమ్ నుండి దూరంగా ఉండడము, సినిమాలు, ఫొటోస్ ఏదైనా చూస్తారు కదా, అలాంటి వాళ్ళు ఎవరు చేసినా కూడా, మొత్తం జిల్లాలో ఎవరు చేసినా కూడా ఆ ఇన్ఫర్మేషన్ నాకు వస్తుంది. అంటే సిఐడి ద్వారా దానికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ టోటల్ జిల్లాకు నేనే, బికాస్ నేను మహిళా పోలీస్ స్టేషన్లో ఉన్నందుకు జిల్లా ఒకటే ఉంటుంది. జిల్లా మొత్తంలో ఎవరు చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియో చూసినా, తీసినా, ఫోటో సెండ్ చేసినా ఏమైనా ఆయన ముద్దాయిగా మన దగ్గరకు వస్తారు. అలాంటి వచ్చే వాళ్ళలో పిల్లలు ఎక్కువ ఉంటుంది. అసలు ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ అంటే ఏమనేది చెప్తారు. ఎవరైనా సరే 18 years బిలో, మేల్ ఫిమేల్ అంటూ దాంట్లో వేరియేషన్ ఉండదు. మేల్ ఉండొచ్చు, ఫిమేల్ ఉండొచ్చు. మనం యూట్యూబ్స్లో లేకుంటే ఎక్కడైనా ట్విట్టర్లో కానీ ఏదైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో మీరు ఏం చేస్తుంటారు, సామాన్యంగా రీల్స్ చూస్తూ ఉన్నప్పుడు ఎక్కడైనా కొంత చిన్న వయసున్న వాళ్ళకి కూడా వస్తే కూడా 1-2 చూసే కొద్దీ దాంట్లో ఇంకా గ్రావిటీ పెరిగి వస్తాయి. అది ఎంత నేరం అంటే దాన్ని ఎందుకు నేరంగా పరిగణిస్తుంటారు. దాంట్లో వాళ్ళు ఏం చేస్తారు, దేశంలో సంబంధిత నేరాలు, దేశంపై కుట్రలు చేసే వివరాలు ఏమన్నా దాంట్లో వస్తే మెసేజ్ కానీ ఏదన్నా అన్ని వాళ్ళకి తెలుస్తుంటాయి. అవి పెద్ద కార్పొరేట్ ఆఫీస్ లాగా ఉంటుంది. అందులో ఇది కూడా ఉంటుంది. న్యూడిటీ వీడియోస్ చూసే వాళ్ళ వివరాలు కూడా అన్ని వాళ్ళ తెలుస్తుంటాయి. ఎప్పుడైతే ఈ ఆ ఫోన్లో 1-2 యాక్టివిటీస్ న్యూడిటీ చేస్తారో అవన్నీ రెడ్ మార్క్లో వచ్చి పడతాయి. వాళ్ళు డివైడ్ చేస్తారు. జనరల్ కమ్యూనికేషన్స్ను ఈ న్యూడిటీ ఉన్న వాటిని, డ్రగ్స్కు సంబంధించిన సప్లై చేసే వాటిని, దేశంలో చర్యలు చేసే వాళ్ళని అన్నీ కూడా వేరు చేసేసి న్యూడిటీ ఉందనుకోండి, దాన్ని ఏం చేస్తారంటే విజయవాడ సిఐడికి పంపిస్తారు. విజయవాడ సిఐడి వాళ్ళు ఏం చేస్తారు, జిల్లాలో వేసి డివైడ్ చేస్తారు. కడపలో ఎంతమంది, కర్నూలు, విజయవాడ, ఇవన్నీ డివైడ్ చేసి ఆర్పీ వేసినా ఏం చేసినా కూడా ఫలానా రఘు అనే వ్యక్తి ఫలానా కేసులో ముద్దాయి అని వస్తూనే ఉంటారు. ఎప్పటి వరకు మీరు ఉన్నంత వరకు ఆ సిస్టమ్ నడిచేంత వరకు ఉంటారు. మనం రేపు పొద్దున ఏదైనా జాబ్ అప్లై చేసినా ఏం చేసినా కూడా ఎక్కడైనా సరే ఒక ప్రైవేట్ కంపెనీలో మీకు తీసుకోవాలన్నా, గవర్నమెంట్ సెక్టర్లో జాబ్ ఇవ్వాలన్నా యాక్సిడెంట్స్ వెరిఫై చేస్తారు. ఈ వ్యక్తి మీద ఏమన్నా నేరాలు ఉన్నాయా అని. మనమేమి ఇప్పుడు ట్రిపుల్ రైడింగ్ తీసుకుని ఒక డాష్ కొడతావు, వాడికి ఆల్రెడీ దొరుకుతుంది. అది ఒక కేసు కట్టింటారు. ఏమిటి యాక్సిడెంట్ కేసు అనుకుంటావు, కాదు, నువ్వు ముద్దాయివే. వాడు కంపెనీ వాడు కానీ వాళ్ళు చూసేటప్పుడే ఒక ముద్దాయిగా చూస్తారు తప్ప వాళ్ళకి ఆ గ్రావిటీ అవసరం లేదు. బికాజ్ ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యేది ఎవరి మీద, నేరస్తుల మీద అవుతుంది. కాబట్టి మనం చిన్న నేరాలు పోవడం, గొడవల్లో పోవడం, ఎవరన్నా దారిలో పోతుంటే ఎంటబడి స్టాల్కింగ్ నేరము, ఒకరిని వెంబడించడం కానీ, మెసేజ్ చేయడం కానీ, థ్రెటనింగ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు నేరాలు. ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చిన తర్వాత ఫాల్స్ ప్రామిస్